హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ తాడో పేడో తేల్చేద్దాం. పెట్రోల్ బైక్ బెటరా? అదే బైక్ అయినా, స్కూటీ అయినా, లేదా ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ అయినా, బైక్ అయినా. ఇప్పుడు బైక్స్ కూడా వచ్చాయి కదా! సో, రెండిట్లో ఏది బెటర్? మీకోసమైతే ఈ వీడియో చేశాను. మీకు యూజ్‌ఫుల్ అవ్వడం కోసమే. మీ మనీ సేవ్ చేద్దామని చెప్పేసి. అసలు ఏది బావుంటుంది? అది తీసుకోవడం బెటరా? ఇది తీసుకోవడం బెటరా? యాన్యువల్‌గా సంవత్సరానికి ఇది ఎక్కువ ఖర్చు అవుతుందా? అది ఎక్కువ ఖర్చు అవుతుందా? ఏది ఎక్కువ సేవింగ్ చేస్తాం? మొత్తం అన్నీ కూడా మీకు పిన్ టు పిన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ క్లియర్ చేద్దాం వీడియోలో. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకో కింద కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ ఎస్1 ఎయిర్ అంటే ఓలా ఎస్1 ఎయిర్ పైన చాలా వరకు వీడియోస్ చేశాను. డ్యూరబిలిటీ టెస్ట్ అవ్వచ్చు, స్పీడ్ టెస్ట్ అవ్వచ్చు. చాలా చేశా. అవన్నీ పైన కార్డ్స్‌లో పింగ్ చేస్తా, చెక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం. దానికన్నా ముందేంటంటే, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు మనీ సేవ్ చేద్దామని చెప్పేసి వీడియో చేశా. చూడండి ఎండ్ వరకు మరి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ వెహికల్ గురించి అయితే మాట్లాడుకుందాం. బైక్ అయితే తీసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి బైక్ కూడా 50 కిలోమీటర్లయితే వస్తుంది లీటర్ పోస్తే. సో, మీకు అక్కడ పైన స్క్రీన్ పైన కాలిక్యులేటర్‌తో నేను ఆన్ చేసి ఉంచాను మీకోసం. నేనేమైనా రాంగ్‌గా కాలిక్యులేట్ చేస్తే అక్కడ రాంగ్ అయితే కాదు కదా! సో, లీటర్ పెట్రోల్ మనకి రూ. 110 మీకు అందరికీ తెలిసిందే. అంటే మనం లీటర్ పోస్తే 50 కిలోమీటర్లు ఈజీగా తిరగొచ్చు. ఓకే. అదే నెలకి మనకి 3000 కిలోమీటర్లు తిరిగితే 60 లీటర్లు పెట్రోల్ పోయాలి. 60 లీల్ ఐ మీన్ 60 లీటర్ల పెట్రోల్ ఖరీదు 6600. అది కాకుండా మనకి బండికి 3000 కిలోమీటర్లు తిరిగితే ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్ 500 వేసుకోండి. 500 ఉండదు. బట్ 500 వేసుకోండి. యాస్ ఎ టెక్నీషియన్‌గా చెప్తున్నాను. 3000 కిలోమీటర్లు 500 ఎంఆర్‌పీ ఇంజిన్ ఆయిల్‌తో హాయిగా తిరిగేయొచ్చు. అంటే మన నెలకి ఒక బైక్ మెయింటైన్ చేయడానికి రూ. 7100 అయితే మనకి ఖర్చవుతుంది. అంటే సంవత్సరానికి ఎంత ఖర్చవుతుంది? నేను ఆల్రెడీ కంటెంట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. చూసి చెప్తున్నా. ఏం ఖతరం మీరు అనుకోవద్దు. సో, మనకి సంవత్సరం మొత్తం మీద మనకి 36,000 కిలోమీటర్లయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దానికెంత ఖర్చవుతుంది? 7,100 ఇంటూ 12 దగ్గర దగ్గర మనకి ఆహ్, 85,200 అయితే ఖర్చవుతుంది. సో, అది కాకుండా మీకు సంవత్సరానికి మీరు 36,000 తిరిగితే బండికి ఖచ్చితంగా 2 టైర్లు అరిగే ఛాన్సెస్ ఉంటాయి. చైన్ కిట్ అని, బ్రేక్ షూలని, ఎయిర్ ఫిల్టర్ అని ఆహ్, ఎక్సెట్రా, ఎక్సెట్రా యాడ్ అవుతాయి. అంటే దగ్గర నాకు 20,000 ఎక్స్‌ట్రా వేసుకోండి మీరు. ఆ ఖర్చులన్నిటికి 20,000 ఎక్స్‌ట్రా వేసుకోగా మీకు 1,05,200 రూపాయలైతే అవుతుంది. ఇన్‌కేస్ మీరు ఇవన్నీ టైమ్ టు టైమ్ చేపిస్తే పర్వాలేదు. చేపించకపోతే మళ్ళీ మీ వెహికల్ అనేది బోర్ సీజ్ అవ్వడం, ఇంజిన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అవన్నీ అవి ఎక్స్‌ట్రా కాస్ట్ అవుతాయి. అంటే పోనీ 1,20,000 వేసుకోండి. సంవత్సరానికి ఒక బైక్‌ని మెయింటైన్ చేయడానికి మీకు 1,20,000 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా అనుకుంటే 3,000 తిరిగితే. ఇన్‌కేస్ ఎక్స్‌ట్రా తిరిగితే మీరు ఎక్స్‌ట్రా అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సో, అందాకల్లా పెట్రోల్ వెహికల్‌ని పక్కనుంచండి. ఇప్పుడు బ్యాటరీ విషయానికొస్తే రీసెంట్‌గా ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన వెహికల్స్ పేర్లు చెప్తాను. ఓలా, చేతక్, యాథర్, బజాజ్, చేతక్ ఒకటే కదా! సో, ఐక్యూబ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. టిన్వల్ అని చెప్పేసి, యాసెస్ అని చెప్పేసి చాలా కంపెనీస్ అయితే మార్కెట్‌లో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎస్1 ఎయిర్ అయితే తీసుకున్నాము. సో, బైక్, స్కూటీ ప్రైస్ విషయం పక్కనుంచితే, నేను అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసిన విధంగా ఏంటంటే, మనకి ఛార్జింగ్ పెడితే నెలకి కేవలం రూ. 195 మాత్రమే ఖర్చవుతుందని చెప్పేసి ఛార్జింగ్‌కి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేశారు. కానీ మా బ్రదర్‌కి ఈ ఓలా ఎస్1 ఎయిర్ వెహికల్ ఉంది. పెర్ మంత్ రూ. 300 ఖర్చవుతుందని అయితే చెప్పడం జరిగింది నాకు. కానీ 300 కాదండి. దగ్గర దగ్గర మనం ఒక 300 యేసుకున్నా నెలకి 300 అంటే సంవత్సరానికి రూ. 3,600 అయితే ఖర్చవుతుంది. కేవలం ఛార్జింగ్‌కి మాత్రమే. సో, అది పక్కనుంచండి. ఓలా విషయానికొచ్చేసరికి మనకి ఇంక ఈవీ అనేసరికి బ్యాటరీ పోతుంది కదా! బ్యాటరీ ఎంతుంటుందంటే 55,000-75,000 వరకు ఖరీదుంటుంది. కానీ 8 సంవత్సరాలు వారంటీ లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. ఆలోపు గనుక పోతే మీకు బ్యాటరీ అనేది ఫ్రీ రీప్లేస్‌మెంట్ చేస్తారు కాబట్టి, బ్యాటరీ పరంగా మనకి టెన్షన్ లేదు. ఒకవేళ సంవత్సరంలో బ్యాటరీ పోయినా సరే 80,000 కిలోమీటర్లు మీరు తిరగలేరు. సంవత్సరంలో అవ్వదు కాబట్టి ఫ్రీ రీప్లేస్‌మెంట్. అవి కాకుండా మీకు ఇన్‌కేస్ ఏమన్నా దీనికి కూడా టైర్‌లు అరుగుతాయి, బ్రేక్ షూస్ అరుగుతాయి,
లైట్లు పోవచ్చు, ఏమన్నా ఇరిగిపోతే ప్యానెల్స్ ఇరిగిపోవచ్చు. వాటన్నిటికి ఒక 50,000 ఖర్చులు రాసుకోండి. 50,000 అవ్వదు. మహా అయితే 20,000 అవుతుంది. నాకు తెలిసినంత వరకు 20,000 అవుతుంది. నెలకు 3,000 కిలోమీటర్లు తిరిగినా సరే, సంవత్సరానికి 36,000 కిలోమీటర్లు కాబట్టి 50,000 అవ్వదండి. సో, 20,000 ఏసుకోండి. 20,000 ప్లస్ 3,600 అంటే ఎంతవుతుందండి? 23,600. పోనీ రౌండ్ ఫిగర్ 30,000 ఏసుకోండి. ఈవీ వెహికల్‌కి మనకి ఖర్చు సంవత్సరానికి 30,000. కానీ పెట్రోల్ వెహికల్‌కి మనకి ఖర్చు ఎంతవుతుందండి? 1,20,000 అవుతుంది. మనం ఎంత సేవ్ అవుతున్నామండి ఇక్కడ? 30,000 అంటే 70, 80, 90,000 మనం సేవ్ అవుతున్నాం. చూసారు కదా! కానీ ఒకవేళ బ్యాటరీ పోయినా సరే, సంవత్సరంలో బ్యాటరీ పోయినా, మనం 80,000 పెట్టినా, మనకి ఆ పెట్రోల్ కన్నా ఇది చాలా తక్కువవుతుందండి. సో, మరిప్పుడు ప్రైస్ విషయం చెప్పారు. చాలా వరకు మనం 80,000 అయితే సేవ్ చేసుకున్నాం ఈవీ వల్ల. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ విషయానికొచ్చేసరికి అక్కడికి వస్తున్నా. పెట్రోల్ వెహికల్‌తో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైక్ ఉంది నాకు. అదొక 400 సీసీయో, 200 సీసీయో ఏదో అన్నీ వదిలేయండి పక్కకి. సడెన్‌గా నేను వైజాగ్ వెళ్ళాలి. విశాఖపట్నం మా దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. 45-50 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో నాకు దగ్గర దగ్గర 10-15 పెట్రోల్ బంకులుంటాయి. ఇన్‌కేస్ పెట్రోల్ అయిపోయినా సరే, వెంటనే వెళ్తాను. పోయించుకొని వెంటనే వెళ్ళిపోతాను. ఇన్‌కేస్ దగ్గరలో ఆగిపోయినా చోక్ ఆన్ చేసి వెళ్ళిపోతాను. సో, ఆ రకంగా అనుకున్న స్పీడ్ కన్నా ఓవర్ స్పీడ్ కూడా ఎళ్ళవచ్చు. దానికెంత స్పీడ్ ఉందో అంత స్పీడ్‌తో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ విషయానికొచ్చేసరికి మన దరిద్రం బాగోక ఛార్జింగ్ అయిపోయిందే అనుకోండి. వెంటనే ఈ బండిలాగా పెట్రోల్ పోయించినంత ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవడం కాదు. ఎంత సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయినా అట్‌లీస్ట్ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ ఛార్జింగ్ పెడితేనే ఆ పర్టిక్యులర్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళగలదు. వాడు ఒక 120 హై స్పీడ్ ఇచ్చినా సరే, ఛార్జింగ్ పెట్టడానికి మనకి గంట, గంటన్నర, 2 గంటలు కూడా పట్టొచ్చు కదా! సో, ఆ రకమైన డిసడ్వాంటేజ్ అయితే మనకి ఈవీలో ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా పెట్రోల్ వెహికల్ మీద సడెన్‌గా వెళ్తున్నప్పుడు వెహికల్ గనక బ్రేక్ డౌన్ అయితే నియర్ బై చాలా మంది వేలల్లో టూ వీలర్ టెక్నీషియన్స్ అయితే షాప్స్ పెట్టడం జరిగింది. వర్కొచ్చినా రాకపోయినా సెకండరీ. వాళ్ళ దగ్గరికెళ్తారు. వాళ్ళేదో చేస్తారు. స్టార్ట్ చేసేస్తారు. ఓకే. క్లియర్. వెళ్ళిపోవచ్చు వెంటనే. బట్ ఓలా విషయానికొచ్చేసరికి సారీ భయ్యా ఓలా మేము చూడం. షోరూమ్‌కి వెళ్ళిపోండి. షోరూమ్‌కి వెళ్ళిపోండి. షోరూమ్‌కి వెళ్ళిపోండి. షోరూమ్‌కి వెళ్తాము. వాళ్ళేంటంటే అంటే ప్రతి షోరూమ్‌లో ఉండేదేది వెహికల్ ఇవ్వగానే చెక్ చేస్తారు. 2 డేస్ పడుతుంది, 3 డేస్ పడుతుంది, 4 డేస్ పడుతుంది, 5 డేస్ పడుతుంది. అంటే బాగా ఎక్కువగా చెప్తున్నాను. నాకు కూడా కొంచెం కోల్డ్ ఎక్కువైంది. కొంచెం నాకు ఇష్యూ ఉంది. ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఈ మధ్య నేను కూడా విన్నది. అది నిజమో, అబద్ధమో నాకు తెలీదు. ఓలా ఏంటంటే సర్విస్ బాగోలేదు. ఇస్తే నెలలో కూడా ఉంచుకుంటున్నారని విన్నాను. అది నిజమో, అబద్ధమో అయితే నాకు తెలీదు. విన్న న్యూస్ అనమాట మా కస్టమర్స్ నుంచి. సో, ఇది. ఈ రకంగా సర్విస్ విషయంగా అయితే మనకి పెట్రోల్ బండికి, ఈవీకైతే డిఫరెన్స్ ఉంది. బట్ ఫ్యూచర్‌లో అయితే మనకి ఓలా అనేది అంటే ఓలాయే కాదు ఈవీ వెహికల్ సర్వీస్ అనేది దగ్గరలో చాలా వరకు వచ్చేస్తాయి. లోకల్ కస్టమర్ మెకానిక్స్‌కి అది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాదనమాట. సో, ఈ రకమైన డిఫరెన్స్ అయితే ఈవీకి, పెట్రోల్‌కి ఉంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మీరు నెలకి ఒక లేదా రోజుకి ఒక 70 కిలోమీటర్లు తిరిగేస్తాను బ్రో అంటే నేను ఈవీని సజెస్ట్ చేస్తాను. ఈవీ ఐదర్ ఓలా నేనైతే ఓలాని సజెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి వారంటీ విషయంగా చూసుకోవాలి. 8 ఇయర్స్‌లోపు బ్యాటరీ పోతే ఫ్రీ రీప్లేస్‌మెంట్ ఉంటుంది కాబట్టి 80,000 ఒకసారి పెట్టాలంటే మనకి ఏదోలా ఉంటుంది. అది పెట్రోల్‌కి వెహికల్‌కి పెట్టాలన్నా సరే ఒకేసారి పెట్టలేము. బట్ తక్కువ కాబట్టి పెట్రోల్ పెట్టగలుగుతున్నాము. ఈవీకి ఎక్కువ కాబట్టి పెట్టలేకపోతున్నాం గానీ 2 కూడా దగ్గర దగ్గర ఇంచుమించు ఒకటే. బట్ ఎక్కువ సేవింగ్ అనేది ఈవీ ద్వారా చేయవచ్చు. నేచర్‌కి పొల్యూషన్ లేకుండా వెళ్తుంది. బట్ ఏదంటే ఏమన్నా మన దరిద్రం బాగోక ఏమన్నా ఎక్స్‌పోజ్ అయితే బ్యాటరీ ఇష్యూ కానీ రిమైనింగ్ అంతా ఈవీ బెటర్ అండి. సో, మీరేదైనా సజెస్ట్ ఐ మీన్ మీరేది తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నా ఇన్‌స్టా అకౌంట్ అయితే ఛానల్ అబౌట్ వన్ ఫాలో అవ్వండి. అట్లనే మరొక కొత్త వీడియోతో ముందుకొచ్చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి అందరికి. పెట్రోల్, ఈవీ 2 గొడవల్లో జడ్జ్‌మెంట్ అయితే తేలిపోయింది. ఈవీనే నేనైతే సపోర్ట్ చేస్తాను. ఇన్ సమ్ కేసెస్ పెట్రోల్ సపోర్ట్ చేస్తాను. సో, మరింకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.